గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన త్రిబులర్. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్కి ఆశించినంత విజయం ఇంతవరకు రాలేదని చెప్పి ఆ సినిమా విడుదలైన కాన్ నుంచి ఎంతోమంది ఎన్నోసార్లు మాట్లాడుకున్నారు. మరి ఆ మాటల్లో నిజముందా అంటే నిజముందనే చెప్పుకోవచ్చు. ఆచార్య కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, ఆశించినంత విజయం ఫలితం అనేది దక్కలేదనే చెప్పుకోవచ్చు అనమాట. మరి త్రిబులర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ రామ్ చరణ్కి ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అంత పెద్ద హిట్ అవుతుందని చెప్పి ఎన్నోసార్లు ఎంతోమంది మాట్లాడుకున్నారు. అసలు కోరిక, అభిమానుల కోరిక కూడా అదే అనమాట. దాదాపు 1000 కోట్ల మార్కును దాటిన చిత్రం త్రిబులర్. మరి ఎన్నో ఆశలతోని, ఎన్నో అంచనాలతోని విడుదలైన గేమ్ చేంజర్ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన విలువైన సమయాన్ని చాలా కేటాయించాడు. ఒకప్పుడు శంకర్ సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కలెక్షన్ల పరంగా కూడా ఊత కోత కోసిద్ది అని చెప్పి ఒక నమ్మకం అనేది ఉండేది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసిన చిత్రం రోబోటు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనికి అంత పెద్ద హిట్ అనేది లేదనమాట. అతని దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమా మాత్రం ఓ రేంజ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ఒక నమ్మకం అయితే అనిపించింది అనమాట. ఇది విడుదలవ్వక ముందు. మరి ఆ సినిమా విడుదలైన తర్వాత ఫలితం మాత్రం శూన్యమని చెప్పుకోవచ్చు. మరి ఈ సమయంలో రామ్ చరణ్కి ఒక మంచి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి అనుకున్నా కానీ అనుకున్నంత రీతిలో ఆ సినిమా లేదనమాట. ఈ సమయంలో రామ్ చరణ్ కూడా ఒక మంచి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి అభిమానులు కోరుకున్నా ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. మరి రామ్ చరణ్ కాస్తంత గ్యాప్ ఇచ్చి ఆచితూచిగా ఏ కథ పడితే ఆ కథ ఎన్నుకోకుండా ఆలోచించి అతనుకు దగ్గ సినిమా కావాలి, ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ కొడితే బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలన్న ఉద్దేశంతోనే అప్పుడు వచ్చిండండి కథ పట్టుకొని బుచ్చిబాబు సన పెద్ద కథతోని. ఆ కథ అతనికి వినిపించి, ఒప్పించి, మెప్పించి ఈ సినిమా చెయ్యండి బాగుంటుందని మెగాస్టార్ చిరంజీవి గారికి, రామ్ చరణ్కి వినిపించిన తర్వాత ఆ కథ విన్న వాళ్ళు ఇద్దరు కూడా ఖచ్చితంగా రామ్ చరణ్ ఈ సినిమా చేస్తారని చెప్పి చిరంజీవి గారి నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందండి. దాదాపు పెద్ద షూటింగ్ సంవత్సరంన్నర దాకా చేసి ఎప్పుడు రిలీజ్ అయిద్దా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి, అభిమానుల్ని అలరించాలి, అభిమానులు వేసుకున్న అంచనాలకు మించి ఈ సినిమా ఉండాలని చెప్పి అభిమానులు అనుకున్నారు, రామ్ చరణ్ అనుకున్నాడు. కానీ ఎప్పుడో మార్చి నెలలో ఈ సినిమా విడుదలైద్దని చెప్పి వాళ్ళు ఒక డేట్ అనేది పెట్టినా ఆ డేటుకు విడుదలవ్వకపోగా ఏప్రిల్లో వచ్చేస్తుందని చెప్పారు. తీరా చూసేలాంటికి జూన్ 4వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుందని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో ఇక రామ్ చరణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా పోయింది అనమాట. జూన్ 4వ తారీఖున ఈ సినిమా ఎప్పుడైతే విడుదల అయిందో ఇక అభిమానుల కోలాహలం, ఆనందం, ఉత్సాహం ఉరకలేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా అసలు రామ్ చరణ్ ఈ సినిమాలో అతను పడ్డ కష్టం నాకు తెలిసినంత వరకు ఏ సినిమాలో కూడా పడలేదనుకుంటా. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎంతోమంది ఫ్యాన్స్ చెప్పిన మాట, ఆడియన్స్ చెప్పిన మాట, ప్రేక్షకులు చెప్పిన మాట, రివ్యూవర్స్ చెప్పిన మాట. ఎంతోమంది రామ్ చరణ్ని అరే సినిమా కోసం ఇంత కష్టపడతారా, అసలు ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఎంతోమంది మాట్లాడుకున్నారు అనమాట. కానీ రామ్ చరణ్ మాత్రం అంత ఈజీగా తీసుకోలేదు ఈ సినిమాని. అతన్ని ఒళ్ళుని హోనం చేసి ఎంతో కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. కానీ ఇక్కడ చిన్న విషయం ఉందండి. అదేంటంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన త్రిబులర్ సినిమా దాదాపు 1100 కోట్ల రూపాయలు సంపాదించిందనమాట. మరి ఆ మార్కుని పెద్ద సినిమా ఖచ్చితంగా దాటుతుంది, అంత కలెక్షన్లు కొల్లగొడుతుంది అని చెప్పి ఆ మధ్యకాలంలో ఎంతోమంది మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. కానీ 400 కోట్ల పైచిలకు మాత్రమే ఈ సినిమా కలెక్షన్ చేసింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టే. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా ఓ లెవెల్లో చేసిండు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. మరి ఎందుకు 500 కోట్ల రూపాయలు కూడా టచ్ చేయలేకపోయిందని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ఈ సినిమా విడుదలైన తర్వాత అసలు నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో ఏమాత్రం కూడా ఏలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. ఈ సీన్ బాగలేదు, ఈ సీన్ ఇక్కడ ఉండకూడదు, లేదా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏదో రకంగా ఈ సినిమా పైన బురద చల్లాలి, అసలు ఏ విషయం తీసుకొస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది ప్రయత్నించారనమాట.
కానీ వాళ్ళకి ఏం దొరకలే. ఒక హీరోయిన్ ఈ పాత్రలో ఇలా ఉంటే బాగుంటుంది, ఆమెకి ఎక్కువ స్కోప్ అనేది ఇవ్వలేదు. ఒక గ్లామర్ కోసం మాత్రమే హీరోయిన్ ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు. ఆమె పోషించిన రోల్ ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని చెప్పి ఇంతమంది మాత్రం అదే పనిగా మాట్లాడుతూనే ఉండేవాళ్ళు అన్నమాట. పాడంగా రాగం వస్తుంది, మూలంగా రోగం వస్తుందని చెప్పి పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఏదో ఒక దాని గురించి మనం ఏలుబెట్టి చూపించినట్లయితే అది ఉండంగా అంటే పచ్చగామెలో వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం కూడా పచ్చగా కనిపించినట్లుగా వాళ్ళకి ఈ సినిమాలో ఏమాత్రం కూడా వంక దొరకలేదు. కాబట్టి ఈ వంక చూపిస్తే చాలని చెప్పి దీనిపైన విష ప్రచారం చేశారనమాట. ఆఖరికి దర్శకుడు ఇక లాభం లేదన్న ఉద్దేశంతో ఏదో ఆమె పైన అశ్లీలుగా ఏదో కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత పాపం దర్శకుడు ఎన్నో సినిమాలలో ఇలా ఉన్నాయి కదా, మీరు ఎందుకు మాట్లాడలేదు, ఈ సినిమానే పదే మరి మీరు కూర్చున్నట్టు ఎందుకు మాట్లాడతారని చెప్పి ఒక్క మాట అనకుండా వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆ సీన్ కూడా తీసేసింది. మరి ఎందుకనో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఒక తెలుగు రాష్ట్రాలల్లో మాత్రమే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలల్లో మాత్రమే కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించింది. తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇలాగ భాషలల్లో ఎక్కువ కలెక్షన్లు అనేది సంపాదించుకోలేకపోయింది అనమాట. నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే అదే. మరి ఈ మధ్యకాలంలో ఓటీటీలోకి వచ్చింది నిన్న. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొన్ని సీన్లు మాత్రం కలిపారండి. కొన్ని సీన్లు కలిపిన తర్వాత ఓటీటీలో మాత్రం అన్ని భాషలలో ఓచకోత అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అసలు ఏ సీన్లు ఇప్పుడు ఓటీటీలో కలిపిన సీన్లు సినిమాలో కలిపి ఉంటే, అంటే సినిమా థియేటర్లో ఆడేటప్పుడు మాత్రం కలిపి ఉంటే ఓ రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, అరే నేను ఈ సినిమా థియేటర్లో చూసినప్పుడు ఈ సీన్ లేదు కదా, మరి ఓటీటీలోకి వచ్చినప్పుడు ఈ సీన్ ఉంది, మరి ఈ సీన్ పెట్టినందుకు భలేగా ఉంది సినిమా, అసలు ఇలాంటి సీన్లు ఇప్పుడు ఎందుకు కలిపారు, అప్పుడు ఎందుకు కలపలేదు, అసలు అప్పుడు కలిపితే బాగుండు కదా, థియేటర్లో ఆడేటప్పుడు ఆ స్క్రీన్ అని ఎండి తెర పైన ఆ కోలాహలం మధ్య అభిమానుల మధ్య మనం చూస్తే బాగుంది కదా, ఇప్పుడు ఓటీటీలో కలిపారు, ఇంత మంచి సీన్లు అనేది ఎందుకు తీసేశారని చెప్పి ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అసలు ఓటీటీలో ఇంత పెద్దగా ప్రదర్శింపబడుతుందంటే నిజంగా ఆ సీన్లు మాత్రం చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అసలు రామ్ చరణ్ పెద్ద పాత్రలో నటించాడు అనే దానికన్నా జీవించాడని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ సినిమా కథపరంగా మనం ఒకసారి చూసినట్లయితే బుచ్చిబాబు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు అండి. మరుగుపడిపోయిన ప్రాంతాలు కావచ్చు, మరుగుపడిపోయిన గ్రామాలు కావచ్చు, అసలు గుర్తింపు లేని మనుషులు నిజంగా ఉన్నారు, కానీ అసలు ఎక్కడున్నారో ఏంటో మనకి తెలియదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైందనమాట, అలాంటి ప్రాంతాలు కూడా ఉంటాయా, అలాంటి గుర్తింపు లేని గ్రామాలు కూడా ఉంటాయా, వాళ్ళకు రోగం వచ్చినా, రొప్పులు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆరోగ్యపరంగా కావచ్చు, వాళ్ళ ఇంత ఆర్థికంగా కావచ్చు, కరెంటు లేని గ్రామాలు కావచ్చు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైందనమాట. మరి ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి కథలు రావాలి, ఇలాంటి కథలు ఎన్నుకొని హీరోలు చేయాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కూడా మంచి మెసేజ్ గల చిత్రమే అన్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతుంది. ఆ డేట్ అనేది ఇంకా అధికారికంగా తెలవలేదు, కానీ దాదాపు వచ్చే నెలలో ఆ సినిమా ప్రారంభం కాబోతుందన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలిందనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.